రాజేంద్ర నగర్ 4వ వార్డులో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి 2, 3, 4 వార్డుల్లోని భక్తులు, నాయకులు, పెద్దలతో స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాల్లో ఈరోజు ఉదయం సమావేశం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు, విశ్రాంత ఉపాధ్యాయులు, కార్టూనిస్టు శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి ప్రధానంగా పలు సూచనలు చేసి సలహాలు అందజేశారు. నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సహకారం అందేలా కృషి చేస్తారని చిట్టిబాబు పేర్కొన్నారు. బొంతా శ్రీహరి మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు ఆలయంలో ఉండేలా నిర్మాణం జరగాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని వేయాలన్నారు. టీటీడీ స్థానిక మేనేజర్ శ్రీనివాసరావు నిర్మాణానికి అవసరమైన దేవతామూర్తుల విగ్రహాలు టీటీడీ సంస్థ నుండి అందించడానికి సహకరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లా రామారావు, కె రామకృష్ణ, బండారు శ్రీనివాస్, కుడుపుడి పాదసారథి, ఎన్టీవీ శ్రీనివాస్, బద్రి, కాలేపు ప్రసాద్, విహెచ్పి రవిశంకర్, గోటాల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. సో అంచేత ఆర్థిక పరిపుష్టి ఉండాలంటే